రచయితల సంఘం హృదయపూర్వక ఆత్మీయ స్వాగతం తెలియజేస్తా ఉంది. రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి గణపురం దేవేందర్ గారిని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఎక్కడ ఏ కార్యక్రమంగా హరిదార రచయితల సంఘం వారికి వెన్నుదన్నుగా ఉంటుందనేటువంటి విషయం చాలా మందికి తెలుస్తా ఉంటుంది. ఇంకా ఔత్సాహికమైనటువంటి వారికి వర్తమాన కవులకు కవయితులకు హరిదార రచయితల సంఘం చక్కటి వేదికను కల్పిస్తూ అనేక ఆవిష్కరణ సభలకు అన్ని దామై నిలుస్తూ చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి సంస్థ హరిదార రచయితల సంఘం. మరి ఈ హరిదార రైతులన్నీ కూడా చాలా వరకు యువకులు సమాజ సేవలో పాల్పంచుకునేటువంటి వారందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో అమేకం కావడానికి విచ్చేస్తున్నారు. అందరికీ కూడా మరొక ఆత్మీయ స్వాగతం తెలియజేస్తా ఉంది. కోటి సూర్య సమప్రభా కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక పరముల నిరు మహానుభావా ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు నీచే గణపతి కరుణను కురిచు వరములను సగుచు నిరతము మెరిగే నీలో చేసే సత్య ప్రమాణం ధర్మ నిలుపులు ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కానర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుమైనావు మాతా పితలకు ప్రదక్షిణములో మహాగణపతి రమారావు వేద పురాణములైన శాస్త్రములు లంబోదరుడవు అయినావు బ్రహ్మాండముని మొచ్చలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములైన శాస్త్రములు కలలు చాటును నీ వైభవం వక్రతుండమే విభుతులు చేసే కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాని అతను నట విద్యార్థులు మనం ముందుకుస్తున్నారు. డాన్స్ మాస్టర్ మృణాల్ గారి సారథ్యంలో నాట్యాలు పురోగమిస్తున్న ఈ చిన్నారులు ఒక్కసారి చక్కతో మనం
తదుపరి సింగర్ మాస్టర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు.
పలికిన హరిదాసు చేతుల సంఘం నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మనశ్శాంతి కవుల నవలావిష్కరణ సభా కార్యక్రమాన్ని శివాని పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులకి సంసిద్ధి కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరు కూడా నిలబడితే కార్యక్రమం చూడటానికి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి అన్యోన్య తప్పుగా భావించకుండా మీకు ఏర్పాటు చేసినటువంటి సీట్లలో ఆశలు కావచ్చు. శివాని నాట్యాలయానికి చెందినటువంటి చిన్నారి విద్యార్థుల ప్రదర్శన ఉంది ఇప్పుడు.
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి సంజీవ్ భాస్కర్ల గానం ఉంటుంది. సంజీవ్ భాస్కర్లను వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా అన్నా బయట చాలా మంది నీకోసం ఎదురు చూస్తున్నారన్నా, ఆకలితో బాధపడుతున్నారన్నా.
ఇంటి బాధ్యత గురించి అస్సలకే పట్టించుకోడరా. చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఓ అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక పసివాడాను వివరంగా చెప్పేటువంటి చక్కటి నృత్య రూపకాన్ని ప్రదర్శించినటువంటి ఈ చిన్నారి విద్యార్థులందరికీ కూడా ఒకసారి కరతలాధ్వనులు చేయాలి. ఎందుకంటే చాలా వరకు అమ్మ అంటే ఈ సృష్టికి మూలం. మరి అట్లాంటి తల్లిని కోల్పోయినటువంటి వారు ఎందరికీ తెలియజేసేటువంటి నృత్య రూపకమే ఇప్పుడు మన ముందు చక్కగా ప్రదర్శించారు. మరి గట్టిగా మరి వారి ఒకసారి అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాం. తదుపరి రచయితల సంఘం ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు వేల్పూర్ మండలంలోని మోతే గ్రామానికి చెందిన శ్రీ తొగర్ల చిరంజీవులు విశ్రాంత ఐఏఎస్ గారు, పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉంటూ అనేక సమస్యల్ని చక్కగా పరిష్కారం చేస్తూ నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా బాసిల్లుతున్నటువంటి పూర్వ నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ ఐ గోపాల్ శర్మ గారికి, తెలుగు విశ్వవిద్యాలయం డీన్గా బాధ్యతలు స్వీకరించి సాహిత్యంలో అనేక కార్యక్రమాల్లో తమదైన శైలిని ప్రదర్శిస్తూ ప్రోత్సహిస్తూ మహిళా లోకానికే వెన్నెముకగా నిలుస్తున్నటువంటి వంగరి త్రివేణి మేడం గారికి, మరియు ఈ కార్యక్రమంలో మమేక కావడానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ఆర్థిక స్వాగతం తెలియజేస్తూ పెద్దలు శ్రీ గైని గంగారం గారు, పూర్వ టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు. అలాగే ఈ కార్యక్రమంలో నా మీద మమకారంతో వచ్చిన ఈ వేదిక పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. సాయిబాబు అంటే మొదటిగా మీరు గుర్తుపట్టేది సోషల్ సర్వీస్ ద్వారానే. సో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, సమాజానికి ఏ విధంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడుతుంది అనేది ఒక ఏవీ ప్రెజెంటేషన్ ద్వారా మీ అందరికీ చూపించేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ ప్లీజ్. భ్రమాని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు.
ఇరగాటంలో పడిపోతావు ఎందుకని మాయా జీవిత చరమాగమందు జ్ఞాపకముల సంయమిందు గడిచిన కాలం దేహము పురుపులమయము నాజరుహది జ్ఞాపకము ఇరువురు మరణము వసము ముగిసిరు ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం శాశ్వతం లోకమందు ఏది నీదిరా పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడే గుర్తు నిలుపుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది చావు బతుకులన్నవి ఆడుకుంటవి ఆకాశం నిదుగని తెలిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎక్కడికి వెళ్తారో అంతా దైవమే నిర్ణయిస్తాడు. అశుభం జరిగిన చోటకి వెళ్ళామంటే మనకి అశుభం జరుగుతుంది. వెళ్లకుండానే 100 అశుభాలు ఇంట్లో జరుగుతున్నాయండి మన కుళ్ళు బుద్ధి కారణంగా. ఆ బుద్ధి మార్చుకోమండి. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది అక్కడికి వెళితే మనకు కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? వాళ్ళ ఇంట్లో కరోనా ఉంటే మనకు అంటుకోవచ్చమ్మా, కానీ వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే అది మనకు అంటుకోదండి. పొరపాటు కష్టం కరోనా లాంటిది కాదండి, వెళ్ళడానికి లేదు. నట్టలు కట్టిపోయి జుట్లు పెరిగిపోయి నగ్నంగా అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమాయరా నువ్వు దస్తే ఒక్కడు రారెందిరా నీ చేట పువ్వదిని నిందలేసేరు పైసుంటే పరమాత్ముడంటూ కొట్టిలేరు నీ చేట పువ్వదిని నిందలేసేరు పైసుంటే పరమాత్ముడంటూ కొట్టిలేరు అంటారు బంధాలు ఏమాయరా ఓ మనిషి బంధుత్వం ఏమాయరా నీ వాళ్ళు ఏమాయరా నువ్వు దస్తే ఒక్కడు రారెందిరా ఉన్నాడు లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు నాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు మగలైన తోడు లేక సిగలైన తోడు లేక ఒంటి మీద వంటలేక ఒంటరైన జీవితాలుగా బతుకు మీద ఆశ లేక నీ పగలు సోయిలేక దాని తెన్నో కాలరాక సంచరించున్నట్టు కాళ్ళుగా బ్రహ్మయ్యవరో ఈ రాసిన బ్రహ్మయ్యవరో నన్నయ్యవరో ఈ తెరచాటులో మల్లదరటాన్ని పూసిన దేవుడెవ్వడో మగలైన తోడు లేక సిగటైన తోడు లేక ఒంటి మీద వంట లేక ఒంటరైన జీవితాలురా అలా తొలి సూపుల్లో అర్థమెవరికి రావాలో నగరం ఉరుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో
తీరాలో అన్నా ఆకలి తీరాలో மனம் நினைத்தால் அதை தினம் நினைத்தால் நெஞ்சம் நினைத்ததை முடிக்கலாம் தொடுவானம் இனி தொடும் தூரம் பல கைகளை சேர்க்கலாம் விதை விதைத்தால் வெள்ளை விதை விதைத்தால் அதில் கண்ணில் முளைக்குமா நம் தலைமுறைகள் நூறு கடந்தாலும் தந்த வீரங்கள் மறக்குமா ஒரே பதம் ஒரே குணம் ஒரே தொடம் எதிர்காலத்தில் அதே பதம் அதே திடம் அகப்புறம் நம் தேகத்தில் ಕೈಯಲ್ಲಿ ಆಕಾಶ ಕೊಂಡೊಯ್ದು ನಿನ್ನತ್ತ ಕಲಾನೆ ತಂದಿದೆ ನೀ ಬಾಳೋ ರಾಜ ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతరంగా కూడా 13 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ముందుకు వెళ్తూ ఉంది. జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా అన్నదానం
బుక్కడ అన్నం చూడగా నలుగురు చూస్తే ఒక బుక్కడ అన్నం పోతుంది. నిజంగా అందరికీ రుణపడి ఉంటుంది ఈ అన్నదాతలకి. నమస్కారం. మాకు డాక్టర్ల వాళ్ళకి ఇప్పుడు 2 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. మాకు 11 రోజులుగా మాకు అన్నం కడుపు కట్టేస్తుంది. వాళ్ళ ఇంటికి అట్లా ఉన్నవి అయాలని అందరి దయ వలన అందరి జీవనార్థం చాలా ఫుడ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మేము అక్కడ తినకుండా పొద్దున వస్తున్నాము, ఇక్కడ మాత్రం కడుపు నిండా తింటున్నాము. ఎవరైతే ఈ ఫౌండేషన్ నడుపుతున్నారో వాళ్ళ ఎన్జిఓలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చూసారు కదా ఇలాంటి మరి సమాజ సేవలో శ్వాసాధ్యాసగా జీవిస్తున్నటువంటి సాయిబాబును ఒకసారి అనేకమైనటువంటి విజువల్స్ మన ముందు చూపించడం జరిగింది. మరి తల్లిదండ్రులు లేక నిరాశ్రయులై అనాథలై రోడ్డు పుట్ట మతిస్థిమితం లేకుండా మరి ఇవాళ తనది తానే వెంట్రుకలు తీసుకోలేని గడ్డం తీసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి గడ్డం తీయించి వెంట్రుకలు తీయించి స్నాని ఆరోగ్యవంతుల్ని చేస్తూ చివరికి అంత్యక్రియలు కూడా నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇట్లా సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. అట్లాంటి సంఘ సేవకుల్లో సమాజ సేవలో చాలా చిన్న వయసులోనే 3-10 వయసులోనే ఇట్లాంటి సేవ చేయడం అంటే అది అంతా ఇంత కాదు. నిజంగా మూర్తిభవించినటువంటి మానవత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అనేక చోట్ల ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న మానవ సేవయే మాధవ సేవ అని తాటికాయంత అక్షరాలతో ఉంటాయి. కానీ దాన్ని ఆచరించేటువంటి వారు ఎందరున్నారు? మరి అట్లాంటి కోవలో ఉన్నటువంటి మద్దుపూరి సాయిబాబుకు ఈ శుభ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తదుపరి కార్యక్రమాన్ని మిత్రులు శ్రీ తిరుమల శ్రీనివాసార్య గారిని కొనసాగించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. విద్యార్థుల సంఘం సారథ్యంలో శాంతి కోవెలలో మరి కోవెలలో పుష్పాలు ఎలా ఉంటాయి? ఇది ఒక బృందావనం. ఈ బృందావనంలో మనమంతా బృందారకులుగా ఉన్నప్పుడే అది కోవెలగా ఉంటుంది. కనుక పుష్పాలుగా మీరు ఉండి గంభీరమైనటువంటి మనసుతో ఈ కార్యక్రమాన్ని ఆశాంతం ఆస్వాదించి చిరంజీవి మిత్రుడు సాయిబాబాకు మీరందరూ ఆశీర్వాదాలు ప్రకటించాలని నేను ఆశిస్తూ ఈనాటి సభా కార్యక్రమానికి మిత్రుడు హరిదారతిదల సంఘానికి అధ్యక్షులు మా బాధ్యుడు శ్రీ గణపురం దేవేందర్ గారు సభాధ్యక్షత వహించాల్సిందిగా వారిని సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము. అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి మాన్యులు వారికి కూడా మేము సాగరపూర్వకంగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాము. మరియు మనం కరతల ధ్వనులతో వారిని అభినందిస్తూ వారి అయినా సంస్కారంలో ఒదిగిన ఆ మిత్రుడు ఇంకా సేవా నిరతి రంగంలో తడిస్తూ ఎందరో అభినందిస్తున్నాము. మరియు మిత్రుడు మరి గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు వేదికపై ఉన్నటువంటి అందరూ వచ్చి జ్యోతి గణపతిగం భవామహే కవిం కవేనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదివస్సేదసాదనం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవే సరస్వతే వాజభర్వాజిదేవతే తేనామవిత్రియవత మహాసరస్వత్యై నమః. మాతాపితృసమం దైవం న దైవం పితరమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందన సదా. మాతాపితృభ్యాం నమః. ఓం ఓ దేవ బ్రహ్మరూపేణ కూర్చున్నాను. గురించి ఆలోచిస్తున్నప్పుడు సాయిబాబా ఒక మాట అన్నాడు. సార్, ఈ ప్రోగ్రామ్, ఈ నవల ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి మనం పెట్టే హాల్ నిండుతుందా సార్? ఏ హాల్లో పెడదాం, ఏ హాల్లో పెడితే విజయవంతంగా అయింది అన్న పేరు వస్తుంది అని చర్చ ప్రారంభమైంది. అప్పుడే కాకి బలగం సంగతి తెలియదు కానీ సాయిబాబా బలగం మాత్రం నిజామాబాద్లో ఒక సౌండ్ బలగం. సాయిబాబా దేవుడిని అందరూ పూజిస్తారు. మా సాయిబాబా ఎవరికైనా సేవ అందించడానికి వస్తాడు. అది ఎటువంటి సందేశం లేదు. నీ కార్యక్రమానికి రాకపోవడం ఏందయ్యా? ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతుంది, ఎక్కడన్నా పెట్టు అని చెప్పి
అతిథుల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఇది సాహిత్య సభ కదా, సాహిత్యం సమాజ సేవ ఈ రెండింటిలో సాయిబాబుని చూసినప్పుడు సాహిత్యం అనేది ఒక చిన్న కొండలాగా కనబడుతుంది, సమాజ సేవ అనేది పెద్ద కొండలాగా కనబడుతుంది. ఎట్లా సార్ అంటే అసలు సాహిత్యం అంటేనే సహితవు ఇది సాహిత్యం, ఏది హితాన్ని చెబుతుందో అదే సాహిత్యం. కాబట్టి సాహిత్యం చెప్పేది మానవత్వమే. చాలా మంది సాహిత్యంలో మానవత్వాన్ని చెప్తారు కానీ ఎవ్వరు చేయరయ్యా, నువ్వు మాత్రం చేసి చూపెడుతున్నావు. కాబట్టి ఇది సాహిత్య సభ, మానవత్వ సభ, ఒక అద్భుతమైన సభ అని చెప్పింది. మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా డిస్కస్ చేసినప్పుడు మన నిజామాబాద్ ముద్దుబిడ్డ, అసలు ఎటువంటి సౌకర్యాలు, ఉన్నత చదువులు చదవడానికి ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే ఐఏఎస్ శిఖరాన్ని అధిరోహించి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోను సేవలు చేసి తనదైన ముద్ర వేసుకున్న అధికారి చిరంజీవులు సార్. అంటే ప్రభుత్వ సేవల్లో ఒక చిరంజీవిగా నిలుచుకున్నారు ఆయన. వారు రిటైర్డ్ కానీ వారు చూపిన మార్గం మాత్రం ఎప్పుడు రీటైర్డ్, ఎప్పుడు కూడా అది పునరుత్తేజం చేస్తూ ఉంటుంది. అలాగే మా గోపాల శర్మ సార్, గోపాల శర్మ సార్ పేరు పెట్టే చాలు హృదయం అంతా పులకరించిపోతుంది. భాస్కర్ అన్న మేమంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు మాకు నిజంగా గట్టి ధైర్యం ఎవరు అని అంటే, ఆ ఉద్యమంలో కొట్లాడేటప్పుడు పోలీస్ కేసులు పెట్టినా ఏ ప్రాబ్లం వచ్చినా గట్టి ధైర్యం ఎవరంటే అందరం గోపాల శర్మ సార్ దిక్కు చూస్తున్నాం. ఉద్యమం అయిపోయిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత సార్ని హైదరాబాద్లో కలిసినప్పుడు సార్ చాలా గొప్ప మాట అన్నాడు. లాల్ బహదూర్ స్టేడియంలో కలిసినాం సార్. మనం లాల్ బహదూర్ స్టేడియంలో కలిసినప్పుడు చాలా గొప్ప మాట అన్నాడు. దేవేందర్, మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఉద్యమకారులుగా మన పని అయిపోయిందా? ఉద్యమంలో పనిచేసినప్పుడు మనకు అవి కావాలి ఇవి కావాలి అనొద్దు. మన రాష్ట్రం కోసం మనం ఏం చేస్తున్నామో స్వచ్ఛందంగా చేయాలన్నాడు సార్. అట్లనే నిలబడ్డాడు. ఇప్పటిదాకా ఈ దశాబ్ద కాలం అట్లనే నిలబడ్డాడు సార్. సారు ఉద్యమకారులకు, ప్రగతిదారులు వేసి అందరికీ కూడా గొప్ప ఆదర్శం. వారు ఈ సభకు విశిష్టతగా రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. సాహిత్యంలోని లోతులను శోధించారు ప్రొఫెసర్ ఎట్ సెంట్రల్ యూనివర్సిటీ. యొక్క సైన్యం అంతా వచ్చింది. అందరికీ కూడా హరిత రచయితల సంఘం పక్షాన శిరసాభివందనం. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే సహృదయమైన మీరంతా ముందున్నారు కాబట్టి అది సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ మనం 3 ఈవీస్ చూసినాం. ఈ 3 ఈవీస్ ఇవి ఎవరికి చూపెట్టాలంటే, అందరికీ చూపెట్టాలా, కానీ ప్రత్యేకించి ఎవరికి చూపెట్టాలంటే కరడు కట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని గట్టిగా కూర్చోబెట్టి చూపెడితే మానవత్వం వాళ్ళ హృదయాలలోంచి తాక్కున్నదంతా కూడా పైకి వచ్చేస్తుంది ఒక లావాలాగా. అంటే లోతు నుంచి వస్తున్నటువంటి మాట. నిజంగా నేను చాలా సభలను మన హరిదా నుంచి నిర్వహించినాం గత 13-14 ఏళ్ళుగా. కానీ ఒక మాట్లాడుతున్నప్పుడు హృదయంలోంచి కన్నీళ్లు తన్నుకుంటూ వస్తున్నాయి, వాటిని అక్కడ ఆపేస్తున్నాను. ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా చాలా తృప్తిగా ఉంది. ఆ కన్నీళ్ళు బాధతో వచ్చినాయా, ఆనంద బాష్పాలు అనేది అర్థమవుతలేదు. సో వండర్ఫుల్ థింగ్. నేను కలిసి నడిచిన వాళ్ళలో సాయిబాబు స్పెషల్. అసలు యాక్చువల్గా మేము మొన్న హరిత రచయిత సంఘం వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒకటి డిసైడ్ చేసినాం. మనము ఉద్యమానికి ముందు సాహిత్య కార్యక్రమాలు చేసినాం. ఎట్లా చేసినాం? ఈ సాహిత్య కాలాన్ని ఒక్క దగ్గర తీసుకురావాలా, అది మొత్తం క్రెడిట్ అంతా కూడా సాయిబాబుకి. సాయిబాబు ఒకసారి గట్టిగా చెప్పట్లతో మీరంతా కూడా అధ్యక్ష పలుకులకి స్వస్తి చెప్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మొదట ఆవిష్కరణ, తర్వాత ముఖ్య అతిథిగా మాట్లాడతారు, తర్వాత మిగిలిన అతిథులు మాట్లాడతారు. సార్ ఆవిష్కరణ సిన్ అక్షర శిక్షలు సంయోగం చేయడం జరిగింది. నిజంగా ఇంత చక్కటి, నిజంగా వారిద్దరు కుమారుడు కుమార్తె కుమారుడు ఉంటారు.
ప్రతిభా వివేకం. మరి సాయిబాబాకు మారు పేర్లు నిజంగా చెప్పాలంటే ఆ పాత్రధారులకు సూత్రధారి మన సాయిబాబా. మరి ఆ సూత్రధారి రచించినటువంటి ఈ చక్కని పుస్తకం అందరి పుస్తకంలో ఉంటే నిజంగా అద్భుతమైన సాహిత్యం. ఆ నవలా సాహిత్యం నిజంగా ఆశాంతం చదివించాల్సిన గొప్ప పుస్తకం అది. అక్కడ జానకి రామయ్య మరియు రాఘవయ్య మాస్టర్ గారు వారికి కోవెలను ఇవ్వడము, వారి ఇల్లుని ఆశ్రమంలో కోవెలుగా మార్చుకోవడము, ఇది భావన రూపమే మాత్రమే. కానీ భవిష్యత్తులో అది భవన రూపంలోకి రావాలని మీ అందరూ మేము యొక్క అమృతస్థల ద్వారా చేసుకున్నాం. మరి మీరు మౌనంగా ఉండడం కన్నా కరతాల ధ్వనులతో మీరు మంగళ మనశ్శాంతి కోవెల కట్టడానికి భూమిని స్వీకరించబోతున్నారు. ఆ పని చేస్తున్నాడు. సో తనకంతా శుభం జరగాలని మనశ్శాంతి కోవెల ఒక కళ, రేపు సాకారం అవబోతున్న కళ. మరొకసారి సాయిబాబాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాహిత్యంలో మానవత్వపు లోతుల్ని మాకు తెలియజేయాల్సిందిగా ఒక 20 నిమిషాల పాటు తమ ప్రసంగాన్ని, తమ కీలక ప్రసంగాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర కవుల సమూహ ఫోటో కావాలన్నారు కాబట్టి నేను మాట్లాడుతూ గారి కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మిత్రులు, మా రకాల మిత్రులు గోపాల్ గారికి, అదేవిధంగా వారి సత్యమణి గారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో తర్వాత కార్యక్రమాన్ని సభాధ్యక్షులు కొనసాగిస్తారని తెలియజేస్తున్నాను. హరిత రచయితల సంఘానికి కూడా అధ్యక్షుడు. అన్ని 33 జిల్లాల్లో ఒక జిల్లా అడుగు తీసి అడుగు వేస్తుందంటే నిజామాబాద్ జిల్లా అని నేను భావిస్తాను. ఎందుకలా అనుకుంటున్నానంటే బహుశా ఇలాంటి కార్యక్రమం 33 జిల్లాల్లో ఎక్కడ జరగలేదు. ఇదే అందుకు మీరందరూ ఈ సభకు రావడం, నిజానికి దేవతలు వచ్చి కూర్చోవాలి సభలో, మనుషులు కూర్చునే బదులు దేవతలు వచ్చి సభలో కూర్చుంటే దేశం ఎలా ఉందో, ప్రపంచం ఎలా ఉందో, మానవులు ఎలా ఉన్నారో, మానవ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో, అమానవీయమైనది దేవుడా ఎందుకు మాకి దాపురింప చేస్తున్నావు అని మా సాయి దేవతలను అడుగుతున్న ప్రశ్న ఈనాటి సభ అని నేను భావిస్తున్నాను. కనుక ఈ సభ ఎంత మంచిది అంటే ఇక్కడ అందరినీ చూస్తుంటే ఏదో ఒక మల్లెపూల తోటలో వెళ్ళి నేను ప్రతి పువ్వును పలకరిస్తున్నట్లుంది ఈ సభ. ఎందుకంటే ఏ తాటికాయనో, ఏ ఈతకాయనో, ఏ దానిమ్మకాయనో అడిగితే అవి కూడా ఖర్చుకు అప్పుల పాలైపోయినాయి. అవి కూడా ధరలకు చెల్లించే వాటిని కొనుక్కుంటున్నాం. మల్లె పువ్వును కొనుక్కున్నా కూడా తన యొక్క సువాసనను మాతో ఉన్నప్పటికీ తన పువ్వు ఇప్పటికీ కోల్పోవటం లేదు. ఒక మల్లె పువ్వే కాదు, సమస్త సృష్టిలో ఉన్న పుష్పాలన్నీ కూడా కానీ ఆ పరిమళానంతో కూడుకున్న పువ్వులను మాత్రం మన సిగల్లోనూ దేవుడి పాదాల మీదను మనం పెడుతూ ఉన్నాం. వాటి సువాసనను పీలుస్తూ ఉన్నాం. కానీ ఆ సువాసన మనకు ఎంతగా అందుతుందా అనేది ఒక ప్రశ్నగా నేను ఈరోజు మాట్లాడటానికి భావిస్తున్నాను. మానవ సమాజం ఈనాడు పూర్వ సమాజమే బాగుంది అని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే అంతకు పూర్వం కొన్ని విలువలు ఉన్నాయి సమాజంలో. మనుషుల మధ్య ప్రేమ బంధాలు, ధనము బంధాల కన్నా ప్రేమ బంధాలే చాలా బలంగా ఉన్నాయని నమ్ముకున్నారు. ఇష్టమైన ఈ ప్రపంచంలో మానవ సంబంధాలని పెనవేసుకునేది మానవత్వపు సంబంధాలు, మానవీయ సంబంధాలు. ఈ మానవీయ సంబంధాలు ఈనాటి కాలానికి మహాభారత కాలానికి ఉన్న తేడాను గమనించవలసిన అవసరం ఉంది. ఈనాడు గ్లోబలైజేషన్లో మనం ఉన్నాం. ప్రపంచము ఈనాడు గ్లోబలైజేషన్ అయిపోయింది, మార్కెటైజేషన్ అయిపోయింది. సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత మనిషి ఒక సరుకుగా మారిపోయినాడు. మన ఇంట్లో ఉన్న వస్తువులకు ఉన్న విలువ మనకు లేకుండా పోతుంది.
కొన్న కారు కావచ్చు, కొన్న బ్రిడ్జ్ కావచ్చు. ఇచ్చిన తర్వాత ఆమె సరాసరి కోవెలకు ఇంటికి వెళ్ళలేదు. అది మీరందరూ ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందులో ప్రధానంగా సభలోకి మాత్రమే వెళ్ళింది ఆమె. న్యాయస్థానానికి ఆనాటి కాలంలో ఉన్న సుప్రీంకోర్టుకు ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె ప్రశ్న వేసేదేమిటి, ఎవరు అని ప్రశ్నించాడు. ఆలింగనం చేసుకొని బిడ్డ పుట్టిన తర్వాత నువ్వెవరు అని ప్రశ్నించాడు. అంతవరకే ఆగిపోయాడా? ఇక్కడి నుంచి పంపించేసేయండి అని కూడా అన్నాడు. కానీ ఆనాటి సభలో రచయిత కల్పించిన కథాయిక వృత్తం కనుక ఆమె బోరున ఏడ్చి దుఃఖపడి చివరకు పంచభూతాలలో ఉన్న దేవుణ్ణి స్మరిస్తుంది. ఆకాశము వీడు నీ పుత్రుడే అని చెప్పిన తర్వాతనే ఆలింగనం చేసుకున్న మహారాజు ఆనాటి కాలంలో ఉన్నాడు. అంటే మానవ సంబంధాలలో, పరిమళించవలసిన సంబంధాలలో, రాజ్యాలలో ఆనాటి కాలంలో ఆ రచయిత వేదవ్యాసుడు, అలాగే మనకు నన్నయ, తిక్కన, ఎరాప్రగడ తీసుకువచ్చిన సందర్భం ఏమిటి అని అనుకున్నప్పుడు, మానవులు ఇద్దరు కలిసినప్పుడు ప్రేమ సహజంగా ఉండాలి. అది సహజమైనది, కృత్రిమంగా ఉండకూడదు. ఈనాటి కాలంలో మనకు ప్రేమ చాలా కృత్రిమంగా మారిపోయింది. మానవ సంబంధాలన్నీ కూడా రూపాయి మీద రూపాయి బోర్లించినట్లుగా సంబంధాలు మారిపోయినాయి. ఒక భార్యాభర్తలు బెడ్రూమ్లో ఇద్దరు పడుకున్న ఒక రూపాయి పక్కన మరొక రూపాయి పడుకున్నట్లుగా ఉంది ఈనాటి సమాజం. చాలా దయనీయమైన సందర్భం ఉంది. మనం ఇప్పుడే చూసాం. వాటిని చూస్తున్నప్పుడు మన మనసులో కలిగినది ఏమిటనంటే, వెన్న కలగడం చాలా తేలిక, మానవ హృదయాలు కలగడం నోట్లో ఎలా పెట్టుకొని తింటున్నామో సమాజంలో ఉన్న ప్రతి వారు తింటున్నారా, తినకుండా ఎలా జీవిస్తున్నారు. మన పిడికెడు అన్నంలో సంబంధాలలో ఎవరైతే పతనమై ఉన్నారో ఆ పేదవాడి దగ్గరనే ఆ శీలం దాక్కుని ఉంటుంది అని చెప్పాడు. దానికి ప్రతీక పని మనిషి మా కడుపులో పుడితే బాగుండు అని అనుకుంటాడు. అలా ఆ పాత్ర చాలా ఉన్నతమైన పాత్ర. ఈ రెండు పాత్రలు మన మనశ్శాంతి కోవెలలో మనకు చాలా గొప్ప పాత్రలుగా భావిస్తాం. అయితే మనకి ఎక్కడ మనశ్శాంతి పోతుంది అంటే ఈ కోవెల చెప్తుంది. ఎక్కడ పోతుంది అని అంటే, రాఘవయ్య, జానకమ్మ పాత్రలు. వాళ్ళకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు, శ్యామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్. ఇద్దరు ప్రసాదులే. ఇద్దరు ఇతర దేశాల పోయి సెలెక్ట్ అయిన స్థిరపడ్డ వాళ్ళే. కానీ తల్లిదండ్రులను వాళ్ళు చూడరు. ఇక్కడ కేవలం తల్లిదండ్రులు అనే విషయం మాత్రమే పెట్టాడు. కానీ ఈనాటి కాలంలో బంధాలలో పిల్లలు పెరిగిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి దాని వారే చూసుకుంటున్న దానికి ఆ రెండు పాత్రలు చాలా కీలకమైనవి. పిల్లలు చివరకు రారు. ఆ రాఘవయ్య ఏమంటాడంటే చిట్ట చివరకు, ఒరే నా మానవీయ సంబంధాలు ఉన్నాయనుకోవడం కన్నా ప్రపంచ సంబంధాలలో, మనుషుల సంబంధాలలోనే మానవ సంబంధాలు ఉంటాయని ఆ పాత్రల ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అనుకున్నావా? ఇవన్నీ పోతాయి. వాళ్ళు తప్పనిసరిగా ఈ అమానవీయ సంబంధాల్లోకి నిన్ను తీసుకుపోతారు. అమానవీయ సంబంధాలు మనుషుల మధ్య లేకుండా పోవడానికి ఈనాడున్న ఆర్థిక, రాజకీయ కుట్రలే ప్రధానమైన కారణం. మానవ సంబంధాలని పరిరక్షించాలనుకుంటున్నాం, అందులో అయిపోతున్నాం. సందర్భంలో అమానవీయమైన సందర్భాల్లో మనం ఉంటున్నప్పుడు మానవీయాన్ని కల్పించడం ఎట్లాంటిదంటే చీకటిలో దీపం వెలిగించినట్టు. ఇది చీకటిలో దీపం వెలిగిస్తున్న కాలంగా ఈ సభను నేను భావిస్తున్నాను. నాకు ఈ చిన్ని రామాయణం వచ్చిందనేది మన మరవరాదు. ఏ కవి అయినా సరే ప్రపంచంలో ఈలియట్ కావచ్చు, షేక్స్పియర్ కావచ్చు, మిల్టన్ కావచ్చు, మొన్న నెరూడా కావచ్చు, నేటి కాలంలో ఉన్న ఏకవైనా కావచ్చు, ప్రతి కవి ప్రధానంగా బోధించే అంశం ఏమిటంటే మానవతావాదం. అది విప్లవ ఉద్యమాల్లో ఉన్న, మార్క్సిస్ట్ ఉద్యమాల్లో ఉన్న, బీజేపీ వాళ్ళలో ఉన్న, జనసంఘలో ఉన్న, లేకపోతే కమ్యూనిస్టులో ఉన్న, ఏ వాదాల్లోనైనా సరే, ఏ సిద్ధాంతాల్లో ఉన్న వాళ్ళు రచనలు చేయండి. కానీ అన్ని రచనల యొక్క
అంతిమ సారం మానవుల్లో ఉన్న మానవత్వాన్ని మేల్కొల్పడం, మానవత్వాన్ని చైతన్యంగా ఉంచడం. మానవత్వం ద్వారానే ఈ సమాజము సుభిక్షంగా ఉంటుంది. మానవ సమాజం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది అంటే మానవ సంబంధాలు సుభిక్షంగా ఉన్నప్పుడే ఉంటుంది. మనకు ఒకరి పట్ల ప్రేమ ఉండని ఎన్ని అవరోధాలు వచ్చినా వాటికవే గుర్తిపోతాయి. మానవ సంబంధం ఎంత బలంగా ఉంటే అంత బలంగా ఉంటుంది. కానీ నా మిత్రుడు కూర్చొని ఉన్నాడు. పుట్టినాక నాలేశ్వరం సార్ పుట్టిండా, నాలేశ్వరం సార్ పుట్టినాక గోదావరి పుట్టిండా అనిపిస్తుంది. గోదావరి ఒడ్డున పుట్టి ఆ గోదావరి ఏ విధంగా సస్యశ్యామలం చేస్తుందో ఈ పొలాలను మరి నాలేశ్వరం సార్ మన మనసులను సస్యశ్యామలం చేస్తాడు. అద్భుతమైనటువంటి ఈ పుస్తకానికి అంతే అద్భుతంగా తన వ్యాఖ్యానంతో ఇందూరు యువత ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తుండడం చూసి మురిసిపోయి అనేక మంది అండదండలుగా ఇచ్చినట్టుగానే మేము కూడా దాంట్లో భాగస్వాములు అవుతామని కోరి మరి వారితో కలిసినాం. ఒక పుస్తకం గురించి ఒక సాహిత్య సభ అయితేనేమో ఒక రకంగా మాట్లాడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఈ సభలో చాలా మంది ఉన్నారు. అదృష్టం నాకు కూడా వరించింది. సగర్వంగా చెప్తున్నాను, నేను హరిత ప్రధాన కార్యదర్శిగా సాహిత్యం వైపుగా ఎంత సంతోషపడుతున్నానో, ఇందూరు యువత సామాజిక సేవా సంస్థలో ఒక కార్యవర్గ ఒక సభ్యుడిని అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేసుకుంటూ, అట్లాగే పుస్తకం దాకా వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని నవలగా తీర్చిదిద్దిన తొలి అక్షరాల నుంచి దాదాపుగా పూర్తయిన దాకా కూడా నాకు తెలుసు. అంచెలంచెలుగా దీని సమాచారం అంతా వస్తూ ఉంది. దీనికి ముందు మాట రాయమని అడిగినాడు. ఇదివరకు మెతుకులేని అనాథ బతుకు పుస్తకాన్ని కూడా సమీక్ష చేసే అవకాశం నాకు వచ్చింది. సరే, దీనికి కూడా ముందు మాట రాయమన్నప్పుడు ఒక ఆదర్శ స్వప్నం అనే శీర్షికతో ఈ పుస్తకానికి ముందు మాట రాసిచ్చినాను. నిజానికి సాయికి సంబంధించి నిజంగా ఆదర్శ స్వప్నమే ఇది. తాను కలగంటున్నటువంటి ఒకానొక సామాజిక స్వప్నం మరి ఈ మనశ్శాంతి కోవెల, అది త్వరలో నెరవేరుతుందని ఈ సభలో ముందుగా తెలియగానే చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే తాను అనుకున్నది సాహిత్య సభకి ఇంత గొప్ప రంగురంగుల మరి ప్రేక్షకులు రంగురంగుల వాతావరణంలో రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది సాయి యొక్క ప్రత్యేక వ్యక్తిత్వానికే నిదర్శనంగా నిలుస్తుంది. అట్లాగే తాను సాహిత్యాన్ని కూడా సమాజ సేవకు అనుబంధంగా వాడుకోవాలనుకున్నాడు. నవల అనే పేరు పెడుతున్నప్పుడు, నేను ఈ పుస్తకంలోనూ కూడా అన్నాను, నవల అని పేరు పెడుతున్నప్పుడు సాహిత్యానికి సంబంధించి ఏ ప్రక్రియ అయినా సరే దాన్ని క్షుణ్ణంగా దాని యొక్క నియమ నిబంధనలన్నింటినీ మనం ఆకలింపు చేసుకొని దాన్ని అభివ్యక్తం చేస్తే బాగుంటుందని నమ్మే వాళ్ళలో మేము నాలేశ్వరం సార్ గారి శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి సాహిత్య ప్రక్రియ ఏదైనా దాన్ని ఆకలింపు చేసుకుని అదే నియమ నిబంధనలు ఉండాలని కోరుకుంటా. నవలకు సంబంధించి మాత్రం నేను కొన్ని సూచనలు చేసినాను. మొదటిసారి రాసినప్పుడు నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి రాయించి మనం ఇంకో కొన్ని సూచనలు చేయడం జరిగింది. అట్లా కొన్ని పాత్ర ఔచిత్యం రీత్యా ఇది చేయబ్బా అని కొన్ని మార్పులు చేయడం జరిగింది. కొన్ని విన్నాడు, కొన్ని వినలేదు. వినకపోవడం కూడా సాయిబాబా స్వభావమే, అది మనకు తెలుసు. సమాజ సంఘ సేవలో తాను ఒలిపోతూ ఉంటాడు. సాహిత్యంలో కూడా కొన్ని సూచనలు చేసినామని తెలియజేసుకుని, ముఖ్యంగా చివరిలో ఆ కథానాయకుడు చనిపోవడం అని మాకు అంటే ఒక సాధారణ సాహితీ ప్రేక్షకుడిగా కొంచెం బాధ అనిపించాలి. కాకుండా ఇంకేమైనా చూడవయ్యా అన్నాను. ఆయన ఏం చూడలేదు, అట్లనే చాలా అనుకున్నాడు కన్నా ముందుకు తీసుకెళ్ళినాడు. సరే, ఏమైనా ఇది నవల కానీ నేను నవలిక అని అన్నాను. సాహితీ విలువల రీత్యా ఇంకా కొంచెం పకడ్బందీగా ముందుకు వస్తే ఇంకా బాగుండేదని అనిపించింది. ఆ విషయం దాంట్లో కూడా చెప్పినాను. మొత్తం మీద తన లక్ష్యం మాత్రం సమాజ సేవ కాబట్టి దానిని సాహిత్యానికి అనుబంధంగా మార్చుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో సాయిబాబు కృతకృత్యుడు అయినాడు. మన చేతికొచ్చిన నవల మరికొంత సమాజ సేవ మార్గంలో ఒక దోసిల నిండా నీళ్లను పోసి ఒక చెట్టును పెంచినట్టుగా సేవా వృక్షాన్ని పెంచగలిగితే సాయి అనుకున్న ఆలోచన మరి విజయవంతమైనట్టే. మరొకసారి సాయికి అభినందనలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ గణపురం దేవేందర్ సార్ గారికి, ఈ కార్యక్రమంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఉన్నారు, ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా చేసి అదేవిధంగా ఐఏఎస్గా ఒక నిబద్ధత కలిగినటువంటి అధికారిగా తమ బాధ్యతను నిర్వర్తించి ఇప్పుడు ఈ సంఘ సేవా తత్పరతలో కూడా భాగస్వామ్యమై అనేక ఆశ్రమాలను కూడా విచ్చేస్తూ వారి మానవతా మూర్తిని చూపుతున్నటువంటి వారు.
చిరంజీవులు సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా అద్భుతమైన మానవత్వ రేఖను మన ముందుంచారు. వారి సాహిత్యం మీద మా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నాం. డాక్టర్ నాలేశ్వరం శంకరం సార్ జీవితం సాహిత్యం అన్న అంశం మీద పిహెచ్డి కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. నా దగ్గరనే విద్యార్థి పరిశోధన చేస్తున్నారు. అలా అనర్గళంగా సాగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇంకొకరిని కూడా నేను తలుచుకోవాలి. మనందరికీ ఆదర్శప్రాయులు మహిళా లోకానికి డాక్టర్ అమృతలత మేడం గారికి నమస్కారాలు. ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు. సాయిబాబు గురించి అయితే వేదిక మీద గురించి మాట్లాడాలి అంటే మాటలు ఉండవు. ఆర్ద్రత హృదయాన్ని ఆయన ముందు పెట్టడం తప్ప ఏం మాటలు మాట్లాడతాం. శ్రేయం కావ్యం అన్నదానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది అని మాత్రం నిజంగా చెప్పగలుగుతున్నాం. ఒక నవల, సాంఘిక నవల, ఈనాడు నవలలో వెనకబడిపోయాం, నవల రచనలో వెనకబడిపోయాం అని అనుకుంటున్న సందర్భాల్లో ఇలాంటి యువకులైనటువంటి వాళ్ళు, ఇంకొకటి సామాజిక సేవలో ముందుండి రాణిస్తున్నటువంటి డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, మళ్ళీ ఆయన చేసినటువంటి డాక్టర్ కోర్సు ఒక విధము, ఆయన చేసే వృత్తి ఒక విధము, ప్రవృత్తి రచనా రంగం. చాలా ఇలాంటి మిశ్రమమైన వ్యక్తి ధర్మాన్ని కలిగి ఉన్న ఒకే ఒక మూర్తి డాక్టర్ మద్దుకూరి సాయిబాబు. నిజంగా ఏంటి సార్ అది మొన్న మెతుకులేని అనాథ బతుకులు, వాళ్ళ జీవిత చరిత్రలు నిజంగా రచింపజేసి ఆనాడు ముప్పవరపు వెంకయ్య నాయుడు నుంచి కూడా వారు మంచి సర్టిఫికెట్ కూడా దానికి పొందారు. ఇలాంటి సేవలో ఇంకా ముందుకు వెళ్తూ తన తోడుగా తన టీం, తన బృందం కూడా ఆ సామాజిక సేవలో ముందుకొస్తూ ఇంకా తాను అనుకున్న ఆశయ సిద్ధి కోసం వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పటిదాకా కాసలరావు సార్ చెప్పినట్టు, నాలేశ్వరం సార్ చెప్పినట్టు వివేకే నిజంగా ఇందులో కనిపిస్తున్నాడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబులో. ఇలా తిరిగేస్తే ఏ దగ్గర వివేక్ మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా సాయిబాబే మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటది. అందరి చేతిలోకి పుస్తకం వస్తుంది, అందరం కూడా చదివి దాని మీద నాకు తెలిసి మేడంలు అందరు సమీక్షలు రాస్తారు, రాయాలని నేను కోరుకుంటూ కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకొక మాట వేదిక మీదకి పిలిచేటప్పుడు అన్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు ప్రొఫెసర్గా అంటే సెలెక్ట్ అయినట్టుగా ఈమెయిల్ వచ్చింది. తెలంగాణ విశ్వవిద్యాలయానికి దాదాపు 17 సంవత్సరాల క్రితం వచ్చాను. నిజామాబాద్ అంటే విశ్వవిద్యాలయం కంటే కూడా సాహితీ లోకంతో నాకు ఎక్కువ అనుబంధం పెరిగింది, ఎక్కువ అనుబంధం ఉంది. ఈ విశ్వవిద్యాలయం కానీ నిజామాబాద్ సాహితీ లోకం కానీ నాకేమిచ్చింది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఎదిగేటటువంటి శక్తి సామర్థ్యాలను, బోధనా సామర్థ్యాలను, సాహితీపరమైన మెలకువలను అందించిందని ప్రగాఢంగా చెప్పుకుంటూ కృతజ్ఞతలు. మహామహులందరికీ నమస్కారం. ఎందరో దిక్కు దివానం లేని వారిని, ఆకలితో అలమటిస్తున్న వారిని, మతి భ్రమించి తిరుగుతున్న వారిని, రోడ్ల మీద పడి ఉన్న వారిని ప్రతిదినం చేరదీస్తూ వారి జిల్లాలోనే కాదు మన దేశంలో ఉంటారు. ముఖ్యంగా కరోనా కాలంలో ఆయన చేసిన సేవలు శాశ్వతంగా ఉండాలన్నది నా ఆశ అంటూ నిన్న రాత్రి PDF రూపంలో ఆ పుస్తకాన్ని కాపీ ఒకటి నాకు పంపించారు. మనకి ఎన్నో అందమైన కళలు వస్తుంటాయి, కొన్నిసార్లు మధ్యలోనే మెలుగు వచ్చి ఆ కళలు చిన్న భిన్నం అయిపోతాయి. అయ్యో కళ చెదిరిపోయింది అని బాధపడతాం. ఆ కళ నిజమైతే బాగుండు అనుకుంటాం. మనశ్శాంతి కోవెల స్థాపించాలన్నది మన సాయిబాబు కళ. కానీ నా కళ నెరవేరకపోయినా మన కళలు సాకారం కావాలంటే మనకు ఎంతోమంది తోడ్పాటు, చేయూతనిచ్చే తోడు, నీడ, బలగం అవసరం. అవి మనకు ముందుగా ఇంట్లోంచి లభించాలి.
అందుకు సాయిబాబు తన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోగలిగే ఓ తోడుని తెచ్చుకొని ఆ ఆశయాలను సాకారం చేసే దిశలో పిల్లల్ని కని పెంచి వారి సహకారంతో తదనంతరం కూడా తాను తలపెట్టిన తన మనశ్శాంతి కోవెల మనగలిగేలా చూసుకోవాలి. అప్పుడు అతడి బలం రెండింతలవుతుంది. ముఖ్యంగా ఏమో లాంటి నెగటివ్ ఆలోచనలని తన బుర్రలోకి రానియకుండా తన కళ ఎవరు కేక విని రాకపోయినా సరే ఒక్కడవే పదవో అనుకుంటూ రవీంద్రుడి గీతంలా ముందుకు సాగాలి. ఆ సేవలు చూసి ఏమో ఎవరైనా తెలుస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్రేమిస్తాడు, భార్యను ప్రేమించాడా? ప్రేమిస్తాడా, ప్రేమించాడా? అంటే మీరు డౌట్ పడుతున్నారంటే నాకేదో డౌట్ వస్తుంది. సాయి ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఇక్కడ కింద ఉన్నారు తదాస్తు దేవతలు. అంతా మంచి జరగాలని కోరుకుంటూ మా గోపాల్ శర్మ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. మిత్రులు గణపురం దేవేందర్ గారు, ఈనాటి మనశ్శాంతి కోవెల ఈ సాంఘిక నవల ఆవిష్కరించడానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గౌరవనీయులు చిరంజీవులు గారు, నాలేశ్వరం శంకర్ గారు, అమృతలత గారు, గాయని గంగారాం గారు, ఇంకా చాలామంది మిత్రులు ముందర ఆశీర్లే ఉన్నారు. అయితే సాయిబాబు మొట్టమొదటిసారి పరిచయం చేసింది నాకు గాయని గంగారాం. ఎప్పుడంటే ఒక 10 years కింద ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్నప్పుడు, ఐ థింక్ 2012 అనుకుంటా, 12 సార్ ఇందూరు యువత ఇట్లా ఒకటి స్థాపించారు, సామాజిక కార్యక్రమాలు చేస్తారు, అదేవిధంగా పిల్లలందరినీ తీర్చిదిద్దుతారు, ఎట్లా కొన్ని కార్యక్రమాలు ఏదో చేస్తారు, సామాజిక కార్యక్రమాలు. ఒక మాట అనేవాడు ఎప్పుడు గంగారాం సార్, మనకు ఎప్పుడైనా ఈ సభలో టెంట్లో తక్కువ ఉంటారు కదా జనం, ఎప్పుడైనా అట్లేం లేదు, ఎప్పుడు జరగలేదు, బట్ స్టిల్ పిలువగానే ఒక 50 మందిని మన సాయిబాబు తీసుకొస్తుండే. అయితే అప్పటి నుంచి సామాజిక కార్యక్రమాలు చేసేది తెలుసు, కానీ ఆయనలో ఒక రచయిత ఉన్నాడని మటుకు మొదటిసారి తెలిసింది నాకు. మొన్న కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు సిలబస్లో నా పేరు లేదు అసలు, ఈ స్టేజ్ మీద పిలుస్తారని కూడా అనుకోలేదు నేను. నాకు కూడా చెప్పలే సార్ చిరంజీవి గారిని పరిచయం చేయాలి, సార్ దగ్గర పోదాము అంతే చెప్పింది, కానీ సార్ మీరు స్టేజ్ మీద ఉంటారని నాకు చెప్పలే. చెప్పినవా? సడన్గా వచ్చి మైక్ ఇచ్చి సిలబస్లో లేని సబ్జెక్ట్ మాట్లాడాలంటే, ఇంకోటి అందరూ కవులు, కళాకారులు, రచయితలు, మీ మధ్యలో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే ఉద్యమంలో మాట్లాడటం వేరు, ఇక్కడ మాట్లాడటం వేరు. అయితే చెప్పాల్సింది ఏంటంటే, ఒక రచయిత అందరిలో ఉంటాడు, సమాజంలో జరిగే సంఘటనలను బట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఆ రచయితని పురికొల్పి రచనలు చేస్తుంటారు. అయితే మేము న్యాయవాదులు కూడా రచనలు చేస్తాం. మేము ఎప్పుడు పుస్తకాలు, నేనైతే ఎప్పుడు నవలు చదవలేదు. 12th క్లాస్లో ఉన్నప్పుడు డిటెక్టివ్ యుగంధర్ నవల్ పుస్తకాలు కొనుక్కోవడానికి ఎదురుగుండా మా రామస్వామి గారు ఉన్నారు. ఆయన మొత్తం జిల్లాలో ఒకటే ఒక పుస్తకం షాప్ ఉండేది, అరుణ బుక్ హౌస్. కరెక్టా సార్? వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నా. ప్రిపేర్ అవుతాం. ఈ విధంగా ఆ రచయిత ఉంటాడు, కానీ నిజంగా సమాజానికి పనికొచ్చే రచనలు మేము ఎప్పుడు చేయలేదు. బట్ ఏదేమైనా ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇంత మంచి ఒక రచయితని జిల్లాకు పరిచయం చేయటం, అందులో
చిరంజీవి గారు కూడా ఒక రచయితనే, వారి ఫాదర్ కూడా ఒక మంచి రైతనే, చాలా చక్కగా మాట్లాడతారు ఆయన కూడా. ఏదేమైనా ఇప్పుడు దేవేందర్ చెప్పినట్టు త్వరలోనే వివాహం చేసుకొని మీ పిల్లల్ని కూడా ఈ బాటలోనే ఈ మార్గంలోనే నడిపేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సాయిబాబాకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రప్రథమంగా మిత్రులు అమృతలత గారికి, వేదికపై వచ్చినటువంటి నాగేశ్వరం శంకర్ గారికి, అదేవిధంగా ఇతర పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు. నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా బుక్ రిలీజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా బుక్ కిందికి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో నేను ఒకసారి ఆలోచించాను. మీరు ఆలోచించారు ఎందుకు పడిపోయిందంటే, వాళ్ళ తల్లి నేల తల్లి ఆ పుస్తకాన్ని మొదట ముద్దాడాలనుకున్నాడు. అందుకే సో మరి అంత మంచి హృదయం గల వ్యక్తి కాబట్టి నిజంగా కూడా నేల తల్లి ఆ పుస్తకాన్ని ముద్దాడాలనుకుంది, ముద్దాడడం జరిగింది. సో ముఖ్యంగా నాకు వారి గురించి పెద్దగా పరిచయం లేదు. పుస్తకం రిలీజ్ రోజు మాత్రమే ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ సంబంధించినటువంటి పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. వాటన్ని చూసిన తర్వాత నేను కూడా కొంత వీరి గురించి ఎట్లాంటి వారు అనేది నిజామాబాద్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరు అడిగితే మంచి బ్రహ్మాండమైనటువంటి ఒపీనియన్ వారి గురించి చెప్పారు. సో వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే ఈ రోజుల్లో చాలా మంది యువకులు ఏదో డాలర్ డ్రీమ్లో అమెరికాలో పోయి ఆస్ట్రేలియాలో ఇంకెక్కడో సెటిల్ కావాలి, లేదా రకరకాల వ్యసనాలతో ఉన్న కాలంలో తన శక్తియుక్తుల్ని తన జీవితాన్ని సమాజ సేవకు దారపోయాలనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి అట్లాంటి తక్కువ మంది వ్యక్తుల్లో వారు ఒకరు కనిపించినారు. మరి అట్లాంటి వ్యక్తి సభకు నేను రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారిని చూస్తే నాకు శ్రీశ్రీ గారు ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. కొంతమంది యువకులు జీవన బృందావన నిర్మాతలు. సో మరి నవజీవన బృందావన నిర్మాత నిజంగా కూడా సాయిబాబా గారు. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రజెంటేషన్ వారు ఇచ్చారు. అవి చూస్తూ ఉంటే అయితే అడ్మినిస్ట్రేటర్గా మీకు కూడా చాలా జిల్లాలో పనిచేశాను. మొట్టమొదటి కలెక్టర్ వారి ఆశ్రమానికి రావడం, ముగింపు కూడా కలెక్టర్ తోటి ముగుస్తుంది. సో నేను కూడా జిల్లా కలెక్టర్ నల్గొండగా పనిచేసిన అనాథ శవాలకు సంస్కారాలు చేయడం చూడడం జరిగింది. సో నేను కూడా ఆర్డీఓగా వరంగల్లో పనిచేసిన కాలంలో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అక్కడ మేము శివముక్తి ధామ్ అని, మీరు ఎవరన్నా చూస్తున్నారో నాకు తెలియజేస్తారు. వారిని చూస్తుంటే నాకు ముఖ్యంగా మదర్ తెరేసా గుర్తుకొస్తుంది. ఎందుకంటే కొంతమంది వయసులో సహజంగా పిల్లల్లో కోరికలు ఏంటంటాయి, తానేదో పెళ్లి చేసుకుని భర్తతో ఏదో విధంగా ఊహల్లో వేరిస్తూ ఉంటారు. ఆ సమయంలో అవన్నీ త్యజించి సమాజం కొరకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో అల్బేనియా భారతదేశంలో కల్కట్టాకు రావడం జరిగింది. కోల్కతాలో వచ్చిన తర్వాత ఒక చిన్న ఆశ్రమం పెట్టి అందులో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవలు చేస్తున్నాం. ఎదురుగా ఒక టెంపుల్ ఉంది, కాళీ టెంపుల్. సో పూజారి ఉన్నాడు అక్కడ. ఆయన ఇక్కడ వీళ్ళకు చేస్తూ ఉంటే ఆయన ఇక్కడ కొద్దిగా ఎందుకో డిస్టర్బెన్స్ జరుగుతుంది పూజలకు. అదే రోజు నా పూజలకు డిస్టర్బెన్స్ వస్తుంది, ఇక్కడ ఏదో విధంగా ఈ ఆశ్రమాన్ని తీసేయాలని చెప్పే ఉద్దేశంతో లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి మొత్తం మర్చిపోతాడు. ఏముంటుంది ఆ దృశ్యం? 18 సంవత్సరాల వయసులో అవసాన దశలో ఉన్నటువంటి ఒక కుష్టు వ్యాధిగ్రస్తుని తన ఒడిలో బండ పెట్టుకొని వాడు వాంపింగ్ చేస్తుంటే 2 చేతులు పెట్టి దోశలుగా పడుతుంది, అందులో వాంపింగ్ చేయింది. అది చూసిన తర్వాత అతనికి అనిపిస్తుంది, నేను ఇన్ని రోజులు ఒక రాతి విగ్రహాన్ని పూజిస్తున్నా, కానీ దేవుడు ఎక్కడో లేడు, నిజమైన దేవుడు సమాజ సేవ చేసేవాడు ఉన్నాడు. సో దట్ ఈస్ రియల్ సేవ. సో మరి ఆమె ఎట్లా ఎదిగింది ఏమిటో అదంతా డిఫరెంట్ స్టోరీ. దాంట్లో కొంత మతపరంగా ఉంటే ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడతాం. బట్ సమాజ సేవ గురించి మనం మాట్లాడినప్పుడు
మరి అంత చిన్న వయసులో అలాంటి భావనలు రావడం చాలా తక్కువ మందికి వస్తూ ఉంటాయి, అరుదు. వారు అంత మంచి వ్యక్తిత్వాన్ని వారికి అలవర్చినందుకు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు మొట్టమొదట నేను ఇక్కడ మనము అభినందన తెలియాల్సిన అవసరం. వారి తల్లి ఎక్కడో నేను అడిగాను ఇంతకుముందు తల్లి ఉందా అని, అందుకే తల్లి కింద పడగొట్టిందని కూడా నేను మనసులో అనుకున్నాను. సో మరి ఆ తండ్రికి నిజంగా కూడా అభినందన తెలియజేయాలి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏదో ఉన్నత స్థానంలో చూడాలని అనుకుంటారు తప్ప సమాజ సేవ చేయడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ వారు వీరిని ఒప్పుకున్నారు కాబట్టి నిజంగా వారు ధన్యజీవులు. అదేవిధంగా ఇది సాహితీ అదేవిధంగా సమాజ సేవ రెండు కలిపి ఉన్నటువంటి సభ కాబట్టి ఈ సభలో కొంత ఈ సమాజ సేవ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం. నిజంగా భారతీయ జీవన విధానంలో అనేకమైనటువంటి సమాజ సేవ భావనలు ఉన్నాయి. పరోపకారార్థం ఇదం శరీరం అంటాం, ఇదం శరీరం. ఓకే, సో అట్లాంటి మంచి భావనలు ఉన్నప్పటికీ కూడా నిజంగా పరోపకారార్థం మనం కష్టపడుతున్నామా? మరి వివేకానంద విత్ ఇన్ నో టైం 30-40 సంవత్సరాల 40-50 సంవత్సరాల వయసు వచ్చే వరకే అమెరికాలో అత్యంత రిచెస్ట్ ఫెలోలో అతను ఒకడు. మొత్తం అమెరికాలో నంబర్ 1 రిచెస్ట్ ఫెలో, ప్రపంచంలో నంబర్ 1 రిచెస్ట్ ఫెలో అంటే ఆన్ రికార్డు దట్ ఎట్ ద టైం. ఆయన స్టీల్ బిజినెస్ చేశాడు, ఫ్యాక్టరీస్ పెట్టాడు, రకరకాలు చేశాడు. పెట్టిన తర్వాత ఓ 50వ సంవత్సరంలో 40వ సంవత్సరంలో ఆయనకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చేసి ప్రపంచంలో అందరు డాక్టర్స్ ట్రీట్ చేశారు, ఒకటే మాట చెప్పారు, నువ్వు 1 సంవత్సరం కంటే ఎక్కువ బతుకు. ఏం చేయాలన్న అర్థంగా మానవ సేవ సమాజాన్ని కొంత సేవ వైపు నడపాల్సిన సాధనంలాగా చూడకుండా వాళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో ఎక్కడ పోయి సెటిల్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోలేకపోతున్నారు? మన సొసైటీ ఈరోజు ఇండియన్ కల్చర్ సివిలైజేషన్ ఇంతకుముందు ఒక ట్రాన్సిషన్లో ఒకవైపు వెస్ట్రన్ కల్చర్ తాకిడికి, అదేవిధంగా మన ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల కొరకు అన్ని త్యాగాలు చేసి పెంచి పెద్ద చేసి వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడతారు. బట్ పాశ్చాత్య సంస్కృతి అట్లా కాదు. వెస్ట్రన్ సివిలైజేషన్ 19 సంవత్సరాలు వచ్చిందంటే ఆడైనా మొగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళ జీవితం వాళ్ళు స్టార్ట్ చేయాలి. అందుకనే అక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ వచ్చినాయి. 19 సంవత్సరాల తర్వాత ఏ ఒక్కరు కూడా ఆడైనా మొగైనా ఇంట్లో ఉండరు, వాళ్ళ బతుకు వాళ్ళు బతారు. అది వాళ్ళ సంస్కృతి. అందుకనే పిల్లలు ఎక్కడెక్కడో పోతారు, ఆడలుంటే బాయ్ ఫ్రెండ్, మొగలుంటే గర్ల్ ఫ్రెండ్, వాళ్ళు కలిసి ఉంటారు, సహజీవనం చేస్తారు, తెలియకుండానే పిల్లలు పుడతారు. మనకు తెలిసి ఇప్పుడు యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు ఉన్నాడు, ఆయన ఎవరు పుట్టిండో తల్లి ఆయనకి తండ్రి. దట్స్ ద కల్చర్ ఆఫ్ ద సివిలైజేషన్. సో తల్లిదండ్రుల మీద వాళ్ళకు అఫెక్షన్ ఉండదు, పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద అఫెక్షన్ ఉండదు. బట్ అవర్ కల్చర్ ఇస్ డిఫరెంట్. సో ఇవాళ పిల్లల్ని మనము ఎంతసేపు డాలర్లు సంపాదించను లేదా బాగా సెటిల్ కావాలని చెప్పేసి మనం అక్కడ పంపిస్తుంటే వాళ్ళకు కూడా ప్రేమానురాగాలు మనం నేర్పకపోతే ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఎంతోమంది చూసాం, మధ్యలో ముంబైలో ఒకసారి పేపర్లు చూసాం, బాంబేలో పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు, తల్లి ఒక్కతే ఉంటుంది. ఇక్కడ ఒక 4-5 months తర్వాత తల్లి మాట్లాడలేదని అప్పుడు వచ్చారు. వచ్చేసి డోర్ బగల కొట్టేసి చూస్తే కుర్చీలో కూర్చుంది, మొత్తం స్కెల్టన్ ఉంది తల్లి. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. సో అలాంటి సమాజం ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంది. బట్ అట్లని చెప్పి సమాజం అంతా కూడా అట్లా లేదు. మానవ విలువలతో ఉన్నటువంటి సంబంధాలు కూడా చేస్తున్నారు. మరి వారు ఇట్లాంటి సేవలు ఇంకా అనేకం చేస్తూ రాబోయే కాలంలో ఒక మంచి సంస్థగా ఈ సంస్థ ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎందరో యువతులకు వారు మార్గదర్శకులు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున వరుసగా పాదాభివందనాలు. అలాగే నా మీద అభిమానంతో నేను చేసిన వాళ్ళకి మంత్రముగ్ధులై మా హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు, అలాగే నిత్యం కూడా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ఫాలో అవుతున్నటువంటి మీరందరూ, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కవులు రచయితులందరికీ కూడా ఈ వేదిక పక్షాన
కృతజ్ఞతలు తెలియజేస్తూ మొదటి పుస్తకం మెతుకులేని అనాథ బతుకులు. సేవా కార్యక్రమాలు యథార్థ సంఘటనల ఆధారంగా మొదటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ రెండో పుస్తకం ఏదైతే కనుక ఇప్పుడుందో మనశ్శాంతి కోవెల సాంఘిక నవల అనేది ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉంటుంది. తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు అంటే మమ్మల్ని మించి మా పిల్లలు ఉండాలి, ఎదగాలి, ఎదిగినా ఒదిగి ఉండాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఫార్మర్ కూడా ఎన్నో కొటేషన్స్, ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ని మనం చూస్తూ ఉంటాం. మరి అన్ని కొటేషన్స్ చదివి అంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ని మనం చూసి అక్కడి నుంచి ఎదిగినటువంటి మనం ఎంతమంది అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గా తయారయ్యాం ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. స్వామి వివేకానంద, మదర్ తెరీసా, ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ, ఇలా ఎంతో మంది ఉన్నారు. కేవలం వాళ్ళ జయంతులు వర్ధంతులకి ఉచ్చ విగ్రహాలకి దండలు వేసి సెల్యూట్స్ కొడుతున్నామే తప్ప వాళ్ళు చూపినటువంటి ఆశాల వైపుగా నడుస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం అనేది ఒక నిమిషం మీరు ఆలోచించాలి. అలాంటి ఆశయాలకి అనుగుణంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 13 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆనాడు నేను ఒక్కరిని అయ్యాను, ఈ రోజు 254 మంది నాతో పాటు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దయాహృదయం కలిగినటువంటి వాళ్ళే, సమాజ సేవ అంటే ప్రీతి కలిగినటువంటి వాళ్ళే, సమాజ సేవ అంటే అభిమానం ఉన్న వాళ్ళే. అందరూ చేస్తారు అని కాదు, చేసే వాళ్ళకి సహకరించినా చాలు, ఎంతో కొంత పుణ్యమైన లభిస్తుంది. నాకు నిన్ననే ఒక సార్ కాల్ చేసి చెప్పారు, ఇప్పుడు ఎన్ని అనాథ శవాలకి మీరు అంత్యక్రియలు చేశారు అంటే, సార్ ఇప్పటిదాకా 90 అనాథ శవాలు కంప్లీట్ అయింది సార్ అని చెప్పడం జరిగింది. ఆ సార్ చెప్పారు 100 అనాథ శవాలు కంప్లీట్ అయితే నువ్వు కాశీకి వెళ్ళి రావడానికి అయ్యేటువంటి పూర్తి ఖర్చు నేనే పెట్టుకుంటాను అనేసి చెప్పడం జరిగింది. అంటే కొంతైనా కొంత భాగమైన పుణ్యం నాకు కూడా లభిస్తుంది అనేసి ఆయన ఆలోచించుంటారేమో అనిపించింది. ఆశయం ఏదైతే ఉంటుందో అది మనం చనిపోయినా కూడా ఆ ఆశయం కొనసాగుతూ ఉండాలి. అలాంటిదే ఈ మనిషి కదిలిస్తూ ఉంటుంటే మీ ప్రతి హృదయం కూడా తడిసిపోతుంది అన్న గ్యారెంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతాను. మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి, మనం ఏం నేర్చుకున్నాం, తిరిగి మళ్ళీ సమాజానికి మనం ఏం అందిస్తున్నాం అనేది ఒక ప్రశ్నగా మనం చూస్తే అది అంతా కూడా శూన్యమే. రూపాయి సంపాదన కోసమే సమాజం పరుగులు వేస్తుంది తప్ప సమాజం ఈ రోజు మనం కూడా అదే సంపాదనలో పరుగులు వేస్తుంటే మన పిల్లలకి ఆ ఎథిక్స్ నేర్పించకపోతే, ఆ విలువని మన పిల్లలకి చూపించకపోతే రేపు మనం కూడా అదే అనాథంగా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి మతిస్థిమితమైన రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సాయిబాబులు, ఇలాంటి హిందూ యుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక నిమిషం మీరు ఆలోచించండి. గత నెల క్రితం నేను మా ఆఫీస్ లో ఉన్న టైంలోనే కంటేశ్వర్ బైపాస్ మెయిన్ రోడ్ లో ఒక అనాథకు పడిపోయి ఉన్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది రైల్వే గేట్ దగ్గర. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళు ఇమీడియట్లీ కూడా కాల్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పిఎస్ఎస్ లో మా జిల్లా వ్యాప్తంగా మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళు కాల్ చేసి సార్ పలానా లొకేషన్ లో ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ అనుకుంటా, అతను కదలట్లేదు, అక్కడే పడిపోయి ఉన్నాడు అనేసి మొత్తం యూరినల్ పోయారు, బాత్రూమ్ పోయారు, ఒంటి నిండా పిడుచుకలు కట్టుకపోయి అతను మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. వెళ్ళడానికి దుబ్బా నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు 20 నిమిషాలు టైం పడుతుంది. నేను అక్కడికి వెళ్ళేసరికి 2 కుక్కలు కూడా ఆ దుర్గంధపు వాసనకి ఆ బాడీని పీక్కొని వెళ్ళిపోతుంది పంట పొలాల్లో. సమాజం ఎటువైపు వెళ్తుంది? ఆ బైపాస్ రోడ్ మీద ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, 4 వీలర్ వెహికల్స్ కానీ 2 వీలర్ వెహికల్స్ కానీ, ఎంతో మంది రాకపోకలు పోతూ ఉంటారు. సమాజం ఏమైతుంది? సమాజంలో మనుషులుగా మన మానవత్వం ఏమైపోతుంది? కరోనా మనకి ఏం నేర్పించి వెళ్ళింది ఒక నిమిషం మీరు ఆలోచించండి. అయిన వాళ్ళే హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా మనం అక్కడికి వెళ్ళి ఒక టిఫిన్ బాక్స్ అందించలేకపోయాం, పరామర్శించలేకపోయాం. అయిన వాళ్ళే చనిపోతే కూడా గుండెలు రోజుల్లో ఏడ్చేటువంటి పరిస్థితి ఆ కరోనా టైంలో లేదు. ఆ టైంలో కూడా మేము 24/7 ఫీల్డ్ వర్క్ లోనే ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు మన పిల్లలకి కూడా చూపించినప్పుడు, మన పిల్లల్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసినప్పుడు మాత్రమే సమాజం ముందుకు వెళ్తుంది. సాయిబాబా లాంటి వాళ్ళు 100 మంది తయారవ్వాలి, 100 మంది తయారవ్వాలి అనుకుంటే కాదు, మన పిల్లల్ని కూడా సాయిబాబాతో నడిపించాలి. నడిపించినప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది అన్న విషయాన్ని కూడా క్లుప్తంగా ఈ మనశ్శాంతి కోవెల పుస్తకంలో ఉంటుంది. మీ పిల్లలతో చదివించండి, మీరు చదివించండి, చదవండి, పక్క ఇంటికి కూడా అందించండి. అలా అందించినప్పుడు మాత్రమే ఈ ఆశయం అనేది ముందుకు వెళ్తుంది. ఈరోజు ఫిబ్రవరి 4 నేను కలలుగన్నటువంటి ఒక ఆశయానికి ఈరోజు ఒక అడుగు వేశాను, అది పుస్తక రూపంలో తీసుకొచ్చాను. నా ఆశయం రేపు పురుడు పోసుకుంటుంది.
అంటే ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంతైతే ఆ పెయిన్ అనుభవిస్తుందో ఈ 13 సంవత్సరాల ఆశయం ప్రతిరోజు నేను ఆ పుట్టినప్పుడు అనుభవిస్తానే ఉన్నాను. రేపు బిడ్డకి ప్రసవం అందించబోతున్నాను. అదే మనశ్శాంతి కోవెల. అది సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎంతో మంది అనాథలకి, అభాగ్యులకి, నిరాశ్రయులకి, విధివంచితులకి అక్కడ అండగా నిలుస్తుంది. ఎంతో మంది ఆకలి తీర్చగలుగుతుంది ఆ మనశ్శాంతి కోవెల. ఎంతో మంది ఇక్కడ మానవత్వం ఉన్నటువంటి మనుషులు, ఎంతో మంది కూడా ఈ ఆశయానికి సంకల్పంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అది రేపు ఎప్పుడెప్పుడు తెల్లవారిద్దా అని ఎంతమంది ఆతృతగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ గడుస్తున్నటువంటి ప్రతి నిమిషం రేపు ఎప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తున్నటువంటి వారిలో సాయిబాబు ఒకడు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆ రోజు ఆ మనశ్శాంతి కోవెల కూడా డిసెంబర్ వరకు కంప్లీట్ అవ్వాలి అనేసి నేను సుమీలా మేడం అనుకుంటున్నాం. అది గట్టిగా అవ్వాలి అనేసి మీ అందరి చప్పటితో ఆశీర్వచనాలు అందిస్తారు అనేసి కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ మా కార్యవర్గ సభ్యులు చాలా మంది ఉన్నారు. ప్రతి మనిషికి వెన్నుముక్క ఒకటే ఉంటుంది, కానీ సాయిబాబుకి 254 వెన్నుముక్కలు ఉన్నాయి. సో వాళ్ళందరూ లేకపోతే ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాం. ఒకరోజు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితేనే 10 మంది చుట్టాలు వస్తే ఆ రోజంతా గడిచిపోతుంది వంట చేయడానికి. ఎంతమంది అమ్మలు పని చేయాలి, ఎంతమంది నాన్నలు పని చేయాలి, ఎంతమంది కార్యకర్తలు పని చేయాలి, ఒక నిమిషం మీరు ఆలోచించండి. సో ఆ విధంగా 24/7 కూడా సామాజిక సేవ ఉన్నటువంటి టైంలో ఆగస్టు 15 ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే ఆగస్టు 15 నా బర్త్డే కాబట్టి. సో మొదటిగా ఏ కలెక్టర్ అయితే ఆ కార్యక్రమానికి భాగస్వామి అవుతారో, కార్యక్రమానికి విజిట్ చేస్తారో, ఒకప్పుడు ఆ కలెక్టర్ వాళ్ళ తోబుట్టుల్ని కలుస్తాడు. ప్రతి నెల కూడా ఆయనకు వచ్చేటువంటి శాలరీలో 50% ఆశ్రమానికి కేటాయించి తను రిటైర్ అయిన తర్వాత పూర్తి సమయాన్ని ఆశ్రమానికి కేటాయిస్తా అని చెప్పడం జరుగుతుంది. ఒక ఆశయం నిలబడాలి అంటే ఈ కథలో ఇద్దరు అక్క తమ్ముళ్ళు, తల్లిదండ్రులు పేదవాళ్ళే అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల కోసం మేము ఏం చేయాలి అని ఆరాటపడి వాళ్ళు IAS దాకా వెళ్ళిన తర్వాత గ్రూప్స్ లో సీట్లు వచ్చినా కూడా అన్ని వదిలేసుకుంటారు. వాళ్ళ ఆశయం కోసం తమ్ముడు ఒకటి, అక్క ఒకటి, 2 కిడ్నీలు కూడా డొనేట్ చేస్తారు. 50 lakhs వస్తాయి. ఆ వచ్చినటువంటి డబ్బులతో ఆశయంతో మొదలు పెడతారు. మరి అనాథలు వాళ్ళ స్థితిగతులు ఏంటి, విధివంచితులు వాళ్ళ పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ అక్క ఒక రాష్ట్రానికి వెళ్తే తమ్ముడు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి దాదాపు నెల రోజులు కూడా ప్రతి అనాథ ఎక్కడ కనపడితే అనాథ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు, తయారవడానికి గల కారణాలు ఏంటి, కుటుంబ నేపథ్యమా, సమాజమా అనేది ప్రతిదీ కూడా వడపోసుకొని తీసుకొని వచ్చి తెలుసుకొని ఆశ్రమాన్ని స్టార్ట్ చేస్తారు. సో ప్రతిదీ కూడా చెప్పడం కాదు, మీరు పుస్తకం చదివిన తర్వాత పొగడతలు కాకుండా మీ అభిప్రాయాలు, పుస్తకం ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది, లేదు పుస్తకం చాలా బాగుంది అని మీరు తెలియచేయండి తప్ప పొగడతలు మాత్రం దయచేసి నా వాట్సాప్ నెంబర్కి పంపించొద్దు అనేసి కూడా సభాపూర్వకంగా మీకు తెలియచేస్తూ, పిలవగానే వచ్చినటువంటి మీ అందరికీ మా ఇందూరు యువత కార్యవర్గం ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబ సమేతంగా రావాలి అని చెప్పాము. సో దాన్ని శిరసా వహించి మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చారు. థ్యాంక్ యూ. సో అలాగే ఎస్పెషల్లీ నేను ఈ వేదిక పక్షాన థ్యాంక్ తెలియచేయాలి రాజేష్ శర్మ అన్న, అలాగే మృణాలి అక్క, నవనీత అక్క, అలాగే గోపి, తర్వాత నివాస్, అలాగే మా కెమెరామెన్. వాస్తవంగా చెప్పాలి అంటే శ్మశాన వాటికల్లోకి వెళ్ళేటప్పుడు కుళ్ళిపోయిన శవాలు వస్తాయండి మా దగ్గరికి. 8 days, 9 days, 10 days అవుతాయి. ఈ చర్మం కూడా ఊడిపోతా ఉంటుంది, స్మెల్ వస్తుంది, టచ్ చేయగానే బాడీ లిక్విడ్ అయిపోతా ఉంటుంది. సో ఎలా చేస్తాం, ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా, ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయ పరంగా, ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా ఆ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ సంప్రదాయంలో ఏంటి, తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకొరు పెట్టాలి, తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తలకొరు అనేది పెట్టాలి. మరి ఇక్కడ అనాథలకు ఎవరు ఉన్నారు, కొడుకులు ఎవరు లేకనే కదా రోడ్డును పడ్డారు. అలాంటి సందర్భంలో మేమే కొడుకులం అయ్యాం, మేమే కూతులం అయ్యాం, వాళ్ళకి అంతిమ సంస్కారాన్ని చేయడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత 5 days కి మళ్ళీ బాసర్ వెళ్ళి అక్కడ పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. మీరు ఏవిస్ లో చూసే ఉంటారు అనేసి నేను అనుకుంటూ ఉంటాను. అంటే ఒక బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యతని ఎలా చేయవచ్చు అనేది ఎగ్జాంపుల్ ఈ మనశ్శాంతి కోవెల సాంఘిక నవల అనేది మీ అందరి చేతుల్లో కూడా వస్తుంది. ముందే పుస్తకాలు ఇస్తే పేజీలు అన్ని తిరిగేస్తారు అన్న ఉద్దేశంతో మీకు ఇప్పుడు దాకా కూడా దాన్ని ఆపడం జరిగింది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరొకసారి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పిలవగానే కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకి, అలాగే నా పుస్తకానికి అడగగానే ముందు మాటలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే సార్ మన సంస్థ నుంచే ఈ పుస్తకాన్ని తీయాలి అన్నప్పుడు గణపురం దేవేందర్ సార్ దాదాపు 5-6 రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి
10:30-11 గంటల దాకా కూర్చొని డిస్కస్ చేసి ఇలా షెడ్యూల్ గా చేసుకొని వెళ్దాము అనేసి నేను, తిరుమల శ్రీనివాస్ సార్, తర్వాత కంకణాల రాజేశ్వర్ సార్, దేవేందర్ సార్ కలిసి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే నా మీద అభిమానంతో కావచ్చు, నా మీద ప్రేమతో కావచ్చు, నేను మెసేజ్ పెట్టినప్పుడు మీ ఇంట్లో ఒక కొడుకుగా నన్ను ఆదరించండి, మీ ఆశీస్సులు అందించండి అని చెప్పడానికి నాకు మా అమ్మ లేకపోయినా ఇంతమంది అమ్మలో ప్రేమ నాకు దొరుకుతుంది. సో ఇంతమంది సోదరులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డాన్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా వచ్చి ఉన్నారు. వారికి అందరికీ కూడా ఎస్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సాయిబాబు నిజంగా మనశ్శాంతి కోవిలైన నవలలో మిత్రుడు ఇద్దరు మరి ఆ నవల ఇతివృత్తం కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే మనందరి సందేశం చెప్తుంది. మరి మనం జీవించి మరణిద్దామా, మరణించి జీవిద్దామా, ఇది తెలుసుకోవాల్సిందిగా తెలుసు. ఆ వివేకానంద స్ఫూర్తి, మదర్ తెరీసా ఆదర్శాన్ని అమ్మ మనసును తెలంగాణకు అత్యధికంగా పురుతలవించినటువంటి గ్రామం మరి మారుమూల గ్రామం మాలేశ్వరం గారు, మాలేశ్వరం శంకరం సారు ఆ గ్రామంలో జన్మించిన మూర్తి డాక్టర్ అమృతలత మేడం గారు. ఒకవైపు విద్య, మరొక వైపు సాహిత్యము, మరొక వైపు దేవాలయాలు, ఇలా అనేక రకాల చక్కటి చేయూతనిస్తూ అందరికీ మాతృమూర్తి డాక్టర్ అమృతలత మేడం గారు. అట్లాంటి గోపాల్ శర్మ వారి మరి నిజంగా ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని మరొక వారు తెలియజేస్తూ తర్వాత శాస్త్రీయ నృత్య చిన్నారులు నృత్య నికేతన్ డాన్సర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలనుకుంటున్నా. కార్యక్రమాలకి రూపకల్పన చేయడమే కాకుండా ముందుగా ఈ ఫోటోస్ కాదు కదా మేడం ఇటు నెక్స్ట్ శివాని డాన్స్ అకాడమీ. నెక్స్ట్ భాస్కర్ అండ్ సంజీవ్. గుడ్ మార్నింగ్ జంటకౌల్ ఓకే రెడీ సార్ ఓకే ఓకే రెడీ ఓకే రెడీ. అలాగే ముందు మాటలు కార్యక్రమాలు చేస్తే కరెన్సీ వస్తుంటుంది కనుక నీ విధులు నిర్వహిస్తుంటే నిధులు వస్తాయి. అది సాయిబాబాకు తెలుసు, పరమాత్మకు తెలుసు. మనమందరము కృతనిశ్చయంతో ఇలాంటి కృతార్థులు చరితార్థులు దానం చేస్తూ ధరిస్తూ నా సహచర మిత్రుడు, సాహితీ మిత్రుడు, అదే సేవా సదస్యుడు, సేవా రూపంగా వారు చక్కని మూల్యం చేశారు. ఇండివిజువల్ అదే సంఘం యొక్క సమూహమే వారు వ్యక్తిగతంగా